ఈ రోజున నేను ఇంతమంది మహానుభావులు లాంటి పాత్రికేయ మిత్రులందరి ముందు ఒక స్టేజ్ మీద నుంచుని మాట్లాడగలుగుతున్నానంటే నాకు చాలా అదృష్టంగాను ఎంతో ఆనందంగానూ ఉంది. దీనంతటికీ ముఖ్యమైన కారణం నాకు సినిమా పట్ల ప్యాషన్, అంటే పిచ్చి ఏర్పడటం. ఆ ఏర్పడటానికి ముఖ్య కారకులు తన దివ్య మోహన రూపంతో నన్ను సినిమా ఫీల్డ్ వైపు అట్రాక్ట్ చేసిన మహానుభావులు, మనిషి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నేను ఎప్పుడు ఏ స్టేజ్లో బాగున్నా ఎలా ఉన్నా కూడా అది ఆయన యొక్క చల్లని కటాక్ష వీక్షణాలు నా మీద ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు నీ స్టేజ్ మీద ఎలాంటి స్టేజ్ మీద ఉండగలుగుతానన్న నమ్మకం ఉంది. ఈరోజు మే 23 నేను పుట్టినరోజు. కరెక్ట్గా 27 ఏళ్ల కిందట 1984 మే 23న మద్రాసులో ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేస్తూ ఇదే రోజున నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా ఫైనల్గా రావాల్సింది సినిమాలోకే కాబట్టి అప్పటికి సినిమా పిచ్చి బాగా పట్టేసింది కాబట్టి దర్శకత్వం పట్ల అదేదో ఇంకా 4 ఇయర్స్ చదవటం కంటే కూడా ఇప్పుడే డిస్కంటిన్యూ చేసి వెళ్తే సినిమా ఫీల్డ్ మీద వర్కింగ్ అబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి మన ఉద్దేశంతో 27 ఏళ్ళ కిందట మే 23న సినిమా ఫీల్డ్లోకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరిపోదాం డెసిషన్ తీసుకున్నాను. అలా ఆ రోజు తీసుకున్న డెసిషన్ మంచిదైంది, మంచిదనిపించింది, ఈ రోజున మీ ముందు ఉంచింది. ఒక 13 ఏళ్ల పాటు అసిస్టెంట్గా, అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నా ఫేవరెట్ దర్శకులు రాఘవేంద్రరావు దగ్గర, రాము గారి దగ్గర, అంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర, మహేష్ భట్ గారి దగ్గర, సింగీతం శ్రీనివాసరావు గారి దగ్గర, సహచరుడు కృష్ణవంశీ దగ్గర పనిచేసి దర్శకుడిగా అయ్యాను. తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా ప్రొడ్యూసర్గా కూడా అయ్యాను. బొమ్మరిల్లు సంస్థని స్థాపించాను. తర్వాత దర్శకుడిగా నాకు అక్కినేని నాగార్జున గారు ఆయన నటుడిగా పుట్టిన రోజున పుట్టిన నాకు దర్శకుడిగా జన్మనిచ్చారు. అది ఎప్పటికీ తీర్చుకోలేని రుణం నేను. అప్పటి నుంచి ఒక 14 ఏళ్ల పాటు దర్శకత్వం చేస్తూ మధ్యలో ప్రొడ్యూసింగ్ జాబ్ చేస్తూ ఇలా మీ ముందున్నాను. ఇక బొమ్మరిల్లు సంస్థ. ఈ సంస్థ నేను మొదట 3 సినిమాలు తీసిన తర్వాత నా ఎగ్జిస్టెన్స్ కోసం స్థాపించవలసి వచ్చింది. ఎందుకంటే నేను 13 ఏళ్ళుగా అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా, తర్వాత కొన్నేళ్ల పాటు దర్శకుడిగా పనిచేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ అనేది అర్థమైంది. ఆ జాబ్కి చాలా కష్టాలు ఉంటాయి. జనరల్గా మనం బేరీజ్ వేసి చూసుకుంటే మన గత చరిత్రలో కానీ జరుగుతున్న విషయాలని క్రోడీకరించి ఒక దగ్గర మనం సమీకరణలు చేస్తే డెఫినెట్గా ప్రొడ్యూసింగ్ సెక్టార్ అనేది లాభసాయి సెక్టార్ కాదు. అంటే లాంగివిటీ ఉన్న ప్రొడ్యూసర్ని ఎవరిని మనం చూడలేము. ఏదో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు 1 or 2, 3 ప్రొడ్యూసర్స్ని. కానీ మిగతా అన్ని సెక్టార్స్ చక్కగా ఉన్నాయి, వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు, అంతా బాగుంటుంది. ఇక్కడ రావడం అనేది మోస్ట్ టఫెస్ట్ జాబ్ అవుద్ది ప్రొడ్యూసింగ్ సెక్టార్లోకి అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడు ప్రొడ్యూస్ చేయకూడదు అనుకుంటూ ఉండేవాడిని. కొన్ని కారణాల దృష్ట్యా నా ఎగ్జిస్టెన్స్ కోసం ఒక సినిమా అయిన తర్వాత నాకున్న ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఎగ్జిస్టెన్స్ కోసం బొమ్మరిల్లు సంస్థ స్థాపించాను. బొమ్మరిల్లు అంటే నథింగ్ బట్ బొమ్మలు తయారు చేసే ఇల్లు. అంటే సామాన్య మానవుడి దృష్టిలో బొమ్మ అంటే ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం కొన్నేళ్ల క్రితం మన విలేజ్ సైడ్, మన ఊరి సైడ్ కూడా ఎన్టీఆర్ బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అని ప్రజల నానుడిలోంచి వచ్చిన ఆ బొమ్మ అనే పదం అంటే చిత్రం అనమాట. ఆ బొమ్మలు తయారు చేసే ఇల్లు లేకపోతే బొమ్మలు ప్రదర్శించే ఇల్లు, ఈ 2 మీనింగ్స్ని కన్విన్స్ చేస్తూ బొమ్మరిల్లు వారి అని ఒక బ్యానర్ పెట్టడం జరిగింది. ఈ బ్యానర్ పెట్టిన తర్వాత ఫస్ట్ లాహిర్లో సినిమా చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది. సీత చేశాను, సక్సెస్ అయింది. దేవదాస్ చేశాను, సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత ఇంకొక ఫిలిం ఒక్క మగాడు చేశాను,
నా కెరీర్లోని మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్గా అది స్టార్ట్ అయ్యింది. రిజల్ట్ నేను ఊహించిన రిజల్ట్ రాలేదు, దానికి నేను కుంగిపోలేదు. కాకపోతే బాధపడ్డాను, ఎంతో హార్డ్ వర్క్ చేశాను, కానీ రాంగ్ కాన్సెప్ట్ మీద, ప్రాజెక్ట్ మీద, రాంగ్ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి ఉండొచ్చు అనేది నేను అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మధ్యలో సలీం సినిమా చేశాను. ఇప్పుడు రే అని నేను నూతన తారాగణంతో చిరంజీవి గారి మేనల్డ్ సాయిధరం తేజ్తో సినిమా స్టార్ట్ చేశాను, రే అని. నేను సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడల్లా, డైరెక్టర్గా ఎదుగుతున్నప్పుడల్లా, డైరెక్టర్గా అయిన తర్వాత కూడా చాలా సినిమాలకు వెళ్తుండేవాడిని. పక్క నా కాంటెంపరీ డైరెక్టర్స్ కానీ, కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ ఫిలిమ్స్ కానీ, నాకు ముందు జనరేషన్ డైరెక్టర్స్ కానీ తీసే ఫిలిమ్స్ చూస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంది కాన్సెప్ట్, మనకి ఐడియా వచ్చి ఉంటే ఇలా తీయగలమా, లేకపోతే ఇలా తీయలేకపోతున్నాం, మనం ఈ ఐడియాతో బాగుంది, ఎందుకు తీయలేకపోతున్నాం, మనకి ఎందుకు రావట్లేదు ఐడియా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కదా అలాంటి ఐడియాస్ అని ఎప్పటికప్పుడు ఇలాంటి ఒక ఐడియాలో మనం పార్టిసిపేట్ ఎందుకు అవ్వలేకపోతున్నాం అనుకుంటూ నాలో నేను మదన పడుతుండేవాడిని. దానికి ఇన్నేళ్ల తర్వాత నాకు ఈ బర్త్డేకి ముందు ఒక డెసిషన్ తీసుకున్నాను ఆలోచనలోంచి. కొన్ని రోజుల క్రితమే నేను ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టాను. అదేంటంటే బొమ్మరిల్లు సంస్థ మీద నుంచి అలా భిన్నమైన ఆలోచనలతో కూడిన అద్భుతమైన డైరెక్టర్ల యొక్క దర్శకత్వ ప్రతిభను వాడుకుంటూ నేను ప్రొడ్యూస్ చేస్తూ అలాంటి ప్రాజెక్టులో పార్టిసిపేట్ అవ్వచ్చు అని నేను ఒక ఆలోచన వచ్చింది. అది ఈ బర్త్డే రోజు ఆ డెసిషన్ తీసుకున్నాను. ఇది ఒక కొత్త రకమైన వరవడికి శ్రీకారం చుడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రొడ్యూస్ చేసిన లాహిర్లో సంవత్సరంలో దర్శక నిర్మాతగా నాది మే ఫస్ట్ రిలీజ్ అయింది, మంచి హిట్ అయింది. మే ఎండ్ జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అయిన జయం పెద్ద హిట్ అయింది, తేజ దర్శక నిర్మాత. ఆ తర్వాత ఒక 30 డేస్కో 26 డేస్కో ఇడియట్ రిలీజ్ అయింది, పూరి జగన్నాథ్ దర్శక నిర్మాత. ఒక కొత్త రకమైన ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దర్శక నిర్మాతలుగా హ్యాట్రిక్, ముగ్గురు డైరెక్టర్లు ప్రొడ్యూసింగ్ డైరెక్ట్ చేస్తూ హిట్ అయిన సినిమాలు అవి. అట్లాగే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంకో కొత్త వరవడికి నేను శ్రీకారం చుడుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. అదేంటంటే నా కాంటెంపరీ డైరెక్టర్స్లోని నేను అభిమానించే దర్శకులు, నాకు యాక్సెసిబిలిటీ ఉన్న దర్శకులతో నేను నిర్మాతగా ఉంటూ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ దర్శకత్వం అప్పుడు చెప్పే బాధ్యతలు అన్నమాట. సో ఆ ప్రాసెస్లో నాకు గుణశేఖర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. గుణశేఖర్ గారి గురించి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, కొన్ని విషయాలు చెప్పాలి. సొగసు చూడతరమా అని ఒక చిన్న బడ్జెట్, ఎంత బడ్జెట్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఇప్పుడు ఆ రోజుల్లో కూడా వెనక్కి వెళ్ళినా కూడా టైం మిషన్లో అలాంటి తక్కువ బడ్జెట్తో అంత క్వాలిఫైడ్ ఫిలిం తీయడం చాలా కష్టం. అలాంటి ఆయన దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంది. అలాగే ఒక్కడు లాంటి హై రేంజ్, హై టెక్నికల్ వాల్యూస్, హై ఎలివేటెడ్ బడ్జెట్ ఉన్న ఫిలిము, అంటే కథ డిమాండ్ మేరకు దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకునే గుణం ఉన్న ఒక సబ్జెక్ట్ని, పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసే యొక్క టెక్నికల్ డైమెన్షన్స్ ఉన్న ఒక దర్శకత్వ నిపుణత ఆయన దగ్గర ఉంది. సో కింద స్థాయి నుంచి ఆ స్థాయి వరకు అద్భుతమైన సినిమాలు తీయలో ఒక అద్భుతమైన దర్శకులు ఉన్నారు ఆయనలో. సొగసు చూడతరమా, మనోహరం, చూడాలని ఇలాంటి సినిమాల ద్వారా, సొగసు చూడతరమా, మనోహరం లాంటి సినిమాల ద్వారా ఆ రోజుల్లోనే మీ పాత్రికేయ మిత్రులందరూ మోడ్రన్ బాపుగా ఆయన్ని అభివర్ణిస్తూ చాలా రివ్యూలు రాయటం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఆయన తీసిన ఒక్కటి సినిమా కానీ, దాని ముందు సినిమాలు కానీ, తర్వాత కానీ ఆంధ్ర మణిరత్నం అన్న ఒక పోలికలతో ఆయన్ని ఆపాదిస్తూ, ఆయన్ని అభివర్ణిస్తూ మీరందరూ రాయటం కూడా జరిగింది. నాకు కూడా అనిపించింది, ఒక్కటి సినిమా చూసిన తర్వాత అన్ని భాషల నుంచి ఆ సినిమా ఎలా తీశారని ఆశ్చర్యపడుతూ, ప్రత్యేకించి గుణశేఖర్ గారిని కాల్ షీట్ టైం తీసుకుని మీరు వచ్చి మాట్లాడుతూ, ఇలాంటి సినిమా ఎలా తీశారు, మీరు ఎంత తీశారు, ఎన్ని రోజులు తీయగలిగారు ఏంటి అని నిజంగా లెక్క వేస్తే ఆ రోజుల్లో చాలా తక్కువ రోజుల్లో అంత క్వాలిఫైడ్ ఫిలిం తీయడం జరిగింది. ఆయన ఏం రాసుకున్నా కూడా క్లియర్గా రాసుకుని పక్కా షార్ట్ డివిజన్ చేసుకుని దానికి కావాల్సిన అర్హత మొత్తం వర్క్ అంతా చేసుకుని షూటింగ్కి వెళ్ళి అర్హత సంపాదించి షూటింగ్ చేస్తారన్నమాట. అది నేను గమనించాను. నేను ఇలా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అప్రోచ్ అయిన వెంటనే నేను 7 నెలలు 8 నెలలు ఖాళీగా ఉంటానండి. స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకున్న తర్వాత, బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్ డివిజన్ అయిన తర్వాత నేను సినిమా చేద్దాం అని అంటాం అనేది ఈ సినిమాకి ఇన్వెస్ట్మెంట్గా నేను ఫీల్ అయ్యాను. ఒక ప్రొడ్యూసర్గా నేను పెట్టేది ఇన్వెస్ట్మెంట్ కాదు. అలాగే ఈ సినిమాలో పనిచేసే తారాగణం కానీ, కథానాయకులు కానీ వాళ్ళంతా కష్టపడి పనిచేసేది కాకుండా
ఒక సినిమా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీలోంచి పుట్టుకొచ్చే ఒక అద్భుతం అనమాట. ఆ అద్భుతం కోసం నేను 9 నెలలు ఖాళీగా ఉండి పర్ఫెక్ట్గా పనిచేస్తాను. ఆ తర్వాత మనం సినిమాకి వెళ్దాం, వెంటనే తీద్దాం అనే ఆలోచన ఆయన దగ్గర నుంచి లేదు. ఆ మాట ఎప్పుడైతే అన్నారో నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మీరేనండి ఈ సినిమా కథానాయకుడు అని చెప్పి ఆయనతో నేను చాలా హ్యాపీగా నా ఎమోషన్ షేర్ చేసుకోవటం, ఆయన నేను మానసికంగా ప్రాజెక్ట్ లాక్ చేసుకుని దాన్ని కన్వీనియంట్గా ఎవరుంటారు ఏంటనే పద్ధతిలో తర్వాత డిస్కస్ చేసుకుందాం అనే ఉద్దేశంలో ఇద్దరం అలా డిస్కషన్ జరుగుతున్నాయి అనమాట. అలాంటి జరుగుతున్న టైంలో ఇక్కడ ఒక అనుకోకుండా ఒక యాక్సిడెంటల్ కోఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట. మద్రాసులో మేము ఉంటున్నప్పుడు, మద్రాసులో నేను బ్యాచిలర్గా ఉండి సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్న టైంలో ఒక రూమ్ సంబంధించిన కొన్ని విచిత్రమైన రూమ్, ఎస్ట్రాలజీ ఉన్న రూమ్, ఎస్ట్రాలజికల్గాను అంటే వాస్తుపరంగా ఉన్న కొన్ని రూమ్స్లో కొన్ని వండర్స్ జరిగినాయి. ఆ రూమ్లోంచి వచ్చిన కొంతమంది రూమ్మేట్స్ ఒకరు స్టార్ అవటం, ఒకరు డైరెక్టర్ అవటం, అలాంటి చరిత్రలు ఎన్నో బుక్స్లో చదివి చాలా ఇన్స్పైరింగ్ అని ఫీల్ అవుతుండేవాడిని. ఇలాంటిది మన రూమ్లో కూడా జరిగితే బాగుంటుంది అనుకుంటూ ఆశిస్తూ బతుకుతుండేవాడిని. ఆ టైంలో అనుకోకుండా ఒక మెడికల్ జరిగింది మా రూమ్లోంచి. నెంబర్ 2 3rd Cross Street, ట్రస్ట్పురం. అనురాధ గారు, డాన్సర్ అనురాధ గారు అంటే అభినేశ్రీ వాళ్ళ మదర్ అనురాధ గారు ఇంట్లో ఒక కార్ షెడ్లో, ఆ కార్ షెడ్ని ఆవిడ కింద రూమ్ పై రూమ్ కింద రూమ్ డివైడ్ చేసి బ్యాచిలర్స్కి అద్దెకిస్తుండేవారు వాళ్ళ అమ్మగారు సరోజ గారు. ఆ రూమ్లో కింద రూమ్లో గుణశేఖర్ గారు ఉండేవారు, పై రూమ్లో నేను ఉండేవాడిని. నాతో పాటు రవితేజ, ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన స్టార్ అని రవితేజ, మీ ఇద్దరు రూమ్మేట్స్ అనమాట. 8-9 ఏళ్ళుగా ఇద్దరు రూమ్మేట్స్ ఉండేవాళ్ళం. సరే గుణశేఖర్ గారితో పరిచయం ఉండేది, రవితేజ నేను కలిసి ఉండేవాళ్ళం, ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటుండేవాళ్ళం. ఇలా జరిగితే బాగుంటుందేమో అనుకున్న ఆలోచనలకి ఫ్లాష్ ఫార్వర్డ్లా కానీ ఇప్పుడు టైం మిషన్ వెనక్కి వెళ్ళినా లేదా టైం మిషన్ ముందుకు వచ్చినా నిజంగా గుణశేఖర్ గారు లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ వచ్చారు, ఒక వైవేశ్వర లాంటి నిర్మాత, ప్రొడ్యూసర్, దర్శకుడు వచ్చాడు, ఒక రవితేజ లాంటి తన ఇండివిజువల్ స్టైల్లోంచి ఎవరిని అనుకరించకుండా తనకంటూ ముందు వెనక ఎవరు లేకపోయినా కూడా ఒక ఇండివిజువల్ స్టార్గా పొటెన్షియాలిటీతో పుట్టుకొచ్చిన ఒక అద్భుతమైన హీరో వచ్చాడు. సో దెన్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే నేను ఆశించింది జరిగిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.